ఏ టిఫిన్స్‌లోకైనా సూపర్ టేస్ట్‌నిచ్చే అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నానిన చింతపండుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత వేరే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలైతే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత ఇందులో ధనియాలు, అలాగే జీలకర్ర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి సరిపడా వేసుకుంటే చాలు. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇవైతే చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో వేసేసుకొని అందులో టేస్ట్‌కి సరిపడా బెల్లం, అంటే మీకు తీపి ఎంత ఇష్టమైతే అంత బెల్లం వేసుకొని, అలాగే ఉడకపెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, అల్లం చట్నీ రెడీ. మీకు నచ్చితే పోపు వేసుకోండి, లేకపోతే ఇలాగైనా చాలా బాగుంటుంది. ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.